హైదరాబాద్లో పెరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాంక్రీట్ జంగల్, టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, ఒకవేళ మీరు దాని స్టాటిస్టిక్స్ గమనిస్తే ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇప్పుడు 20+ lakhs ఆఫ్ వెహికల్స్ రోడ్ల మీద తిరుగుతున్నాయండి. చాలా మంచిది, బికాస్ కన్వీనియన్స్ అనేది అయిపోయింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ డిసడ్వాంటేజ్ చూస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమిషన్, చాలా ఎమిషన్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ గురించి అవుతుంది. సాధారణంగా అందరికీ కార్బన్ డైఆక్సైడ్ గురించి తెలుసు, కానీ కార్బన్ మోనాక్సైడ్ ఇంకా చాలా డేంజరస్. ఇప్పుడు మనకు అది హైదరాబాద్ వాతావరణంలో దొరుకుతుంది. సో దాన్ని అన్నిటిని అవాయిడ్ చేయాలంటే మన చుట్టూ ప్రకారంగా ఏదైనా దాన్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ప్లాంట్స్ ఉండాలా. సో అందులో ఈ స్పెషాలిటీ ప్లాంట్స్ నాసా సర్టిఫై చేసింది ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్, 10 ప్లాంట్స్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్గా సర్టిఫై చేసింది. సో యాజ్ అ సిటిజన్ మనకు హెల్దీ ఎయిర్ కావాలనుకుంటే, మన కోసం, మన ప్రకృతి కోసం, మన ఫ్యామిలీ కోసం హెల్దీ అంబియన్స్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీరు డెఫినెట్లీ మీ ఇంట్లో, మీ అపార్ట్మెంట్లో, మీ కమ్యూనిటీలో మ్యాక్సిమం ఎక్కడైతే అక్కడ సాధిస్తే నేచర్ అనేది మంచిగా ఉంటుంది, మీ హెల్త్ స్పెషల్గా చాలా మంచిగా ఉంటుంది. సో దాని ఇంట్రెస్ట్లో, దాని దృష్టిలో పెట్టుకొని మేము ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది చాలా మేము మోటివేట్ చేస్తామండి ప్లాంట్ లవర్స్కి. ప్లాంట్ లవర్స్ కాదనుకుంటే వాళ్ళకి దీని అడ్వాంటేజెస్ చెప్పి ఇవి మెయింటైన్ చేయమని కూడా మేము వాళ్ళకు సజెషన్స్ ఇస్తున్నాము. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయో. దీనికన్నా ముందు చెప్పినట్టు ఫస్ట్ ఆక్సిజన్ బాంబ్ అండి, స్నేక్ ప్లాంట్. సో ఇది ఆక్సిజన్ బాంబ్ స్నేక్ ప్లాంట్ అనేది మీరు డెఫినెట్గా మీరు యూస్ చేయొచ్చు, సర్టిఫైడ్ బై నాసా యాజ్ ఎయిర్ ప్యూరిఫైయర్. దీని తర్వాత నేను మీకు పాథోస్ గురించి చెప్తాను. పాథోస్ అనేది మనీ ప్లాంట్ జనరల్ టర్మినాలజీలో అంటారండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ వస్తాయి, గ్రీన్ కలర్, మార్బుల్ క్వీన్, నియాన్, 17 వెరైటీస్ వస్తాయండి ఇందులో. సో ఇలాంటి పాథోస్ కూడా మీరు డెఫినెట్లీ మెయింటైన్ చేయొచ్చు. ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్, ఇండోర్కి సూటబుల్ ప్లాంట్, అవుట్డోర్కి సూటబుల్ ప్లాంట్. బాల్కనీస్లో కూడా చాలా హెల్తీగా ఉంటుంది. దెన్ మన గార్డెన్ స్పేసెస్లో వస్తే చాలా దగ్గర మీరు ఎరేకా పామ్ అనేది చూసి ఉంటారు. ఎరేకా పామ్ మీకు మినిమం 5 feet, 8 feet, 10 feet కూడా గ్రో అవుతుంది. కానీ ఇండోర్లో మనకి ఎయిర్ ప్యూరిఫై కావాలంటే టిష్యూ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎరేకా పామ్ డార్ఫ్ వర్షన్ వచ్చిందండి. సో దీని హైట్ ఎక్కువగా పెరగదు, బుషీగా అవుతుంది. సో మీరు మీ టేబుల్ టాప్స్లో కానివ్వండి, ఇంట్లో కార్నర్స్లో కానివ్వండి, టీవీ యూనిట్స్ దగ్గర కానివ్వండి, ఆఫీస్ క్యాబిన్స్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది మీకున్న ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. అందులో మళ్ళీ స్పైడర్ ప్లాంట్ అండి. సో వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్. ఈ ప్లాంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బ్రాంచెస్ అనేది ఉండవు, డైరెక్ట్ బల్బ్ నుంచి లీవ్స్ అనేది వచ్చేస్తాయి. సో ఇది డెన్స్గా అవుతుంది కానీ హైట్ మాత్రం పెరగదు. సో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎయిర్ ప్యూరిఫైయర్, స్పైడర్ ప్లాంట్ అంటారు. సో దెన్ పాథోస్లో నియాన్. ఈ ఫ్రెష్ గ్రీన్ కలర్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ ఇది మీకు స్ట్రెస్ నుంచి బయటికి తీస్తుంది, గ్రోత్ అనేది కూడా మీకు చాలా మోటివేట్ చేస్తుంది. సైంటిఫికలీ ప్రూవెన్ ఏంటంటే మనకు క్రియేటివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుందండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ 28% ఇంక్రీజ్ అవుతుంది. సో ప్లాంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఉంటే మన ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ లైఫ్ స్పాన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చేసి అండి మనకు బ్యాంబూ. బ్యాంబూలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది రేర్ వెరైటీ అండి, బ్యాంబూ ట్రంక్. ఇది ట్రంక్లో మీకు లీఫ్ వస్తుంది. దీని మెయింటెనెన్స్ ఏంటంటే మీరు డైలీ స్ప్రే చేయొచ్చు, కాదు అనుకుంటే 1 centimeter వరకు వాటర్ వేసి వదిలిపెట్టేయండి. దెన్ కమింగ్ టు బ్యాంబూస్. ఇది బ్యాంబూ టవర్ అండి. బ్యాంబూస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, లక్కీ బ్యాంబూ కూడా అంటారు. ఇందులో చాలా పక్కన మీరు చూస్తే వెరైటీస్ ఉన్నాయి. ఇది లోటస్ బ్యాంబూ అండి. దాని పక్కన మీకు స్పైరల్ బ్యాంబూ ఉంటుంది. జనరల్గా మనకు మార్కెట్లో ఏంటంటే బ్యాంబూస్ 2 layer, 3 layer. మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయి. 3 layer తప్ప 4 layer, 5 layer, 8 layer, 13 layer, టవర్ బ్యాంబూ, ట్విస్టెడ్ బ్యాంబూ, పైనాపిల్ ప్రజెంటేషన్, పిరమిడ్ ప్రజెంటేషన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూ ప్రజెంటేషన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇండివిజువల్ స్టిక్స్లో కూడా మీకు బ్యాంబూస్ కావాలంటే 30 centimeter నుంచి స్టార్ట్ చేసి 150 centimeter వరకు బ్యాంబూస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది పైనాపిల్ ప్రజెంటేషన్ ఆఫ్ బ్యాంబూ అండి. సో ఇప్పుడు ఫ్రెష్ లీవ్స్ అనేది వస్తున్నాయి. ఇది కంప్లీట్లీ పైనాపిల్ లాగా ప్రజెంటేషన్ చేసి ఉంది. ఇది ఓన్లీ మీరు వాటర్లో పెడితే చాలు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ది లక్కీ బ్యాంబూ ఈజ్ పిరమిడ్ బ్యాంబూ అండి. ఇది మీకు పిరమిడ్ షేప్లో ఉంటుంది. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు గ్లాస్ బౌల్లో మీకు కావాల్సిన సైజ్ అంతా మీరు దీన్ని విడతగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్రజెంటేషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ ద బెస్ట్ ప్రజెంటేషన్ పిరమిడ్ 5 layer. పిరమిడ్లో మా దగ్గర 3 layer, 8 layer కూడా అవైలబుల్ ఉంటుందండి. లేయర్ అంటే ఇది ఒక మీరు కౌంట్ చేయండి, ఇవి 5 ఉంటాయి మీకు. సో ఇలాంటి పిరమిడ్లో 3 layer పిరమిడ్, 5 layer పిరమిడ్, 8 layer పిరమిడ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి, ఎందుకంటే దీనికి ఓన్లీ వాటర్ మనకు వేసి వదిలిపెట్టేస్తే చాలు. సో ఇది నార్మల్గా గ్లాస్ బౌల్లో మీరు 1 inch వాటర్ వేసి వదిలిపెట్టేస్తే చాలు. రీఫిల్లింగ్ ఆఫ్ వాటర్ ఎవ్రీ 1 month కానీ 45 days కానీ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ తొందరగా ఎవాపరేట్ అయిపోతే 3 weeks కూడా రీఫిల్ చేసుకోవచ్చు అండి.
ఈ కలెక్షన్ మనకు 350 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 12,000 రూపీస్ వరకు ఉందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రజెంటేషన్, లేయర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఏజ్ ఆఫ్ ది లీవ్స్. కానీ రీజనబుల్గా మనకు యావరేజ్లో 500 to 600 రూపీస్లో వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ డ్యూరేషన్ కూడా చాలా బాగుంటుంది. మినిమం 2 to 3 ఇయర్స్ వరకు ఈ ప్లాంట్కి ఏమీ కాదు. కానీ ఒక కండిషన్ ఏంటంటే దీనికి మీరు వాటర్ వేసేటప్పుడు ఓన్లీ RO వాటర్ మాత్రమే వేయాలా. ట్యాప్ వాటర్ కానీ ట్యాంక్ వాటర్ కానీ అవాయిడ్ చేయాలా. ఎందుకంటే అప్పుడప్పుడు ట్యాంక్ క్లీనింగ్ చేసేటప్పుడు అందులో క్లోరిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లోరిన్ వస్తే ఈ లీవ్స్ అనేది ఎల్లోగా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. సో బెస్ట్ సూటబుల్ వాటర్ ఏంటంటే RO వాటర్ అండి. దీనికి ఎయిర్ ప్యూరిఫైయర్స్లో మీకు చెప్పినట్టు రబ్బర్ ప్లాంట్ అనేది దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఈ లీవ్స్ అనేది చాలా మంచి షైనింగ్లో ఉంటాయి, బాటిల్ గ్రీన్ కలర్లో. సో దీని తప్ప మా దగ్గర ఎల్లో కలర్ ఎయిర్ రబ్బర్ ప్లాంట్ కూడా అవైలబుల్ ఉంది. గ్రీన్ కలర్ రబ్బర్ ప్లాంట్ కూడా స్టాక్లో అవైలబుల్ ఉంది. ఇవనేది రేర్ వెరైటీస్ అండి, కానీ ఇవి మా దగ్గర స్టాక్లో ఉన్నాయి. రబ్బర్లో గ్రీన్, రబ్బర్లో రెడ్, రబ్బర్లో ఎల్లో అనేది మన దగ్గర స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ ప్యాథోస్ కలెక్షన్ అండి. ప్రజెంటేషన్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్లో మేము చేశాము, డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంది. సో ప్యాథోస్ కావాలంటే మనకు ఒక 5 inch పాట్లో మనకు యాంటిక్ వుడెన్ ఫినిష్, ఇది సెరామిక్ పాట్ కానీ యాంటిక్ వుడెన్ ఫినిష్ తోటి ఈ పాట్ ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత ఒక వాటరింగ్లో మీకు సులభం కావాలంటే కంప్లీట్లీ సెల్ఫ్ వాటరింగ్ గ్లాస్ పాట్లో చేసేసామండి. సో ఇది మీరు వాటర్ ఒకసారి వేసిన తర్వాత రీఫిల్లింగ్ అనేది ఎవ్రీ 2 to 3 weeks వాటర్ రీఫిల్ చేస్తే చాలు. సో మీరు ఈ గ్రోత్ కూడా చూడొచ్చు, రూట్స్ అనేది చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ ఏరియల్ రూట్స్ కూడా ఆల్మోస్ట్ మీకు 9 inches అనేది బయటికి వచ్చింది. మనము ఈ ప్రజెంటేషన్స్ కావాలనుకుంటే మేము ఒక ఆర్చ్ ప్రజెంటేషన్లో చేశామండి. టెరాకోటా పాట్లో ఆర్చ్ ప్రజెంటేషన్. దీనికి ఒక మేము MS జాలీ తోటి ఒక ఆర్చ్ షేప్ ఇచ్చి దాని మీద మేము ఇది గ్రో చేయడం జరిగింది. దీని లైఫ్ ఆల్మోస్ట్ మనకు 1 year అండి. సో ఇప్పుడు ప్లాంట్ మార్బుల్ క్వీన్ అనేది చాలా హెల్తీగా ఉంది. సో మేము దాన్ని బుద్ధా ప్రజెంటేషన్ రూపంలో చేశాము. సో ఇది కావాలంటే మనం ఆ ప్రజెంటేషన్ కస్టమైజ్ చేయొచ్చు మీ అనుకూలంగా. మీకు ఏదైతే విగ్రహాలు కావాలో, గాడ్ ఐడల్స్ కావాలో అవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చూస్తుంటే ఆన్ అండ్ యావరేజ్గా ఇవాళ రేపు చాలామంది మినిమం నాకు తెలిసినంత వరకు డిస్ట్రిక్ట్స్లో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల్లో కానివ్వండి, మినిమం 30 lakhs నుంచి ఆన్ అండ్ హైయర్ ఎండ్ 5 crores 6 crores విల్లాస్ కూడా కొంటున్నారు బై గాడ్స్ గ్రేస్. కానీ దానికి ఫస్ట్ అందం ఇచ్చేది ప్లాంట్స్ అండ్ సైంటిఫిక్ అడ్వాంటేజ్ హెల్త్ ఇచ్చేది కూడా ప్లాంట్సే. సో దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా లాంగ్ టర్మ్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ హెల్త్ కోసం డెఫినెట్లీ పనికి వస్తుంది. ఇలాంటి ఆర్ట్స్ ప్రజెంటేషన్ ఒక 7 to 8 feet మనం చేసుకోవాలంటే మ్యాక్సిమం 25,000 to 30,000 రూపీస్ మీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ మీకు ప్యూరిఫైడ్ ఎయిర్, హెల్త్, పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్టివిటీ ఇస్తుందండి. సో డెఫినెట్లీ దీని గురించి కూడా మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక ఇల్లు అన్నప్పుడు మన వాళ్ళ గురించి చాలా ఆలోచిస్తారు, వాళ్ళ హెల్త్ గురించి కూడా ఆలోచించడం, ఆ యాంబియన్స్ అనేది క్రియేట్ చేయడం మనకు చాలా ఇంపార్టెంట్. సో మీ ఉన్న ల్యాండ్స్కేప్ ప్రకారంగా కానివ్వండి, మీకున్న విల్లా ప్రకారంగా కానివ్వండి, మీకున్న చిన్న బాల్కనీ స్పేస్లో కూడా మేము కస్టమైజ్డ్ ఆప్షన్స్ చేయొచ్చు. సో వీ కెన్ డెఫినెట్లీ గివ్ యూ గుడ్ హెల్దీ ఎయిర్ ఇన్ అండ్ అరౌండ్ యూ. మీకు హైదరాబాద్లోనే కాకుండా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, కావలి, గుంటూరు, వైజాగ్ ఎక్కడైనా కానీ మా టీం ట్రావెల్ చేస్తుందండి. మేము మీకు సైట్ విజిట్ చేసి సజెస్ట్ చేస్తాము లైట్ ప్రకారంగా ఏ ప్లాంట్స్ అక్కడ సూటబుల్ ఉంటాయి, ఏ ప్లాంట్స్ మీకు చాలా అడ్వాంటేజెస్ ఇస్తాయి. డెఫినెట్లీ మా టీం మీకు అది హెల్ప్ చేస్తుంది. కానీ డెఫినెట్లీ మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే మేము దాని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇనిషియేటివ్ తీసుకున్నామండి. మేము మీకు ప్లాంట్ సైజెస్ చెప్పినప్పుడు మినిమం మన దగ్గర 9 inch ప్లాంట్ నుంచి మళ్ళీ 2 feet ప్లాంట్ అండి, 2 to 3 feet ప్లాంట్. మరి ఇదే సేమ్ 5.5 feet మాస్టిక్ మీద కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సైజులో మన దగ్గర ప్లాంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లీవ్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, స్టెమ్ హెల్తీగా ఉంది, రూట్ సిస్టమ్ చాలా హెల్తీగా ఉందండి. సో ఇలాంటి ప్లాంట్ కలెక్షన్ మీరు యాడ్ చేయాలనుకుంటే ప్లాంటీకి రండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1. సో మనం ఇది మన ఇన్ అండ్ అరౌండ్ స్పేస్ గ్రీన్ అప్ చేయాలనుకుంటే, గ్రీనరీ పెంచి ఫ్రెష్ ఎయిర్ కావాలనుకుంటే మీ బడ్జెట్ ప్రకారంగా అది 50 గజాల స్థలమైనా కావచ్చు, మినిమం మీ ఇన్వెస్ట్మెంట్ 10,000 కూడా కావచ్చు. సో మీ బడ్జెట్ ప్రకారంగా, మీ అనుకూలంగా, మీ ఆసక్తి ప్రకారంగా, మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మేము కస్టమైజ్ చేస్తామండి. ఎందుకంటే మా మినిమం ఎయిర్ ప్యూరిఫైయర్ కలెక్షన్ అనేది 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో బడ్జెట్ అనేది కన్స్ట్రెంట్ కాదు. డెఫినెట్లీ మీ హెల్త్ గురించి మీరు ఆలోచించండి, మేము మీకు సజెస్ట్ చేస్తాము అకార్డింగ్లీ. మీకు ఈ ఇండోర్లో ఓన్లీ ఎగ్జాటిక్ వెరైటీస్, ఇంపోర్టెడ్ వెరైటీస్ కాకుండా డెఫినెట్లీ మీకు ఫ్రూట్ ప్లాంటేషన్ కావాలన్నా కానీ, టెర్రస్ గార్డెన్ కావాలన్నా కానీ, కిచెన్ గార్డెన్ కావాలన్నా, వర్టికల్ గార్డెన్ స్పెషల్లీ మీ దగ్గర ప్లేస్ లేదు కానీ వర్టికల్ గార్డెన్ కావాలన్నా ప్లాంటీకి ఇవన్నీ సౌకర్యాలను మీకు అందజేస్తుందండి. ఈ సర్వీసెస్ మీకు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 3-4 ఎకరాల భూమి ఉంది, అందులో మీరు ఏదైనా ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారు, వీ విల్ గివ్ యూ ఎ గుడ్ ఆప్షన్ ఆఫ్ కమర్షియల్ ప్లాంట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఎక్కడ సూటబుల్ ఉన్నాయో మేము వచ్చి సాయిల్ టెస్ట్ చేస్తాము. సాయిల్ టెస్ట్ చేసి దాన్ని సూటబిలిటీగా మీకు సజెస్ట్ చేస్తాము. కావాలంటే ఆ మెయింటెనెన్స్ గురించి కూడా ప్లాంటీకి మీకు హెల్ప్ చేస్తుందండి.